మనం అనుకున్నట్టుగా వాడు ఉండడు, పైగా మనం అనుకున్నట్టుగా ఉండి మనల్ని సతాయిస్తాడు. అంతే శత్రుత్వం. ఇది ముదిరితే శత్రు రంగం, రణరంగం. సరేనా? నేను చెప్తున్నాను, నీ మనస్సు వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ మనస్సు అనుకున్నట్టు, నీ మనస్సు కోరుకున్నట్టు నువ్వే ఉండడం లేదు, ఎదుటి వ్యక్తి ఉండే ప్రశ్నే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొట్టండి పర్వాలేదు. ఎందుకు చెప్తానంటే, నీ మనస్సు ఏదైతే వాంఛిస్తూ ఉందో, నేను భగవాన్ రమణ మహర్షిని కావాలి అని బయలుదేరింది 30 సంవత్సరాల క్రితం. రమణ మహర్షి తిరువన్నామలైలోనే ఉన్నారు, మనం ఇక్కడనే ఉన్నాం. అర్థమవుతూ ఉంది. నీ మనస్సు కోరుకున్నట్టుగా, నీ మనస్సు ఆశిస్తున్నట్టుగా, నీ మనస్సు ఏ విధంగా అయితే ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో అట్లా నువ్వే ఉండడం లేదు గనక ఇతరులు ఉండేందుకు అవకాశమే లేదు. ఈ సత్యం జీర్ణమైతే తప్ప శత్రుత్వాల రూపం ఆపే ప్రశ్నే లేదు. ఈ దేశం ఆ దేశంతో శత్రుత్వం. ఏం శత్రుత్వం? వీడిక్కడ గోడ కడతానంటాడు, వీడు దాన్ని కూలుస్తానంటాడు, అంతే. సరేనా? దీని పేరు శత్రుత్వం. అర్థమవుతూ ఉందే? ఏమీ లేదు. ఇది సింపుల్. ఎనిమిస్ ఎట్లా తయారవుతానంటే, విషయం అర్థం కాకపోతే అంతా ఎనిమి. అర్థమవుతూ ఉందే? కనుక శత్రుత్వం అనేది భావజాలం, అది మనస్సులో ఉంది. ఆ భావజాలం ఎప్పుడైతే క్షణక్షణానికి పెరిగిపోతూ ఉందో ఆ శత్రుత్వం కూడా బలపడుతుంది అప్పుడు. సరేనా? ప్లీజ్ అండర్స్టాండ్. ఆ శత్రుత్వం ఆ విధంగా ఎప్పుడైతే బలపడుతూ ఉందో, శత్రువు ఉన్నాడంటే ఇంకా నిద్రే పట్టదు, ఇంకేం సుఖపడతావు. మీకు అర్థం? శత్రువు ఉన్నాడంటే నీ మనసుకు తృప్తి లేదు, అది ఎప్పుడు ఒక అరమరికల్లనే ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రసన్నంగా లేదో జ్ఞానం విన్నా మనకు అర్థం కాదు. ఒకవేళ విన్నా పట్టదు, ఇంకా తరించేందుకు అవకాశమే లేదు. కనుక మన మనస్సు ఇంకా వస్తాయి, రాబోయే శ్లోకాలు ధ్యానంతో ఉంటాయి ముడిపడన్ని. మన మనస్సు శత్రుత్వ భావనతో ఉంటే అది ప్రసన్నంగా ఉండలేదు. మనసు ఎప్పుడైతే ప్రసన్నంగా, ప్రశాంతంగా, ట్రాంక్విలిటీతో ఉండదో, జ్ఞానాన్ని మనం బోధించినా అది అందుకోలేక పడేస్తుంది, కానీ అందుకొని తృప్తి పడలేదు. కనుక శత్రుత్వ భావన ఉండడానికి అవకాశం లేదు. అందుకు ఆచార్యుల యొక్క విచిత్రమైనటువంటి కవన వైభవం అద్భుతంగా రాస్తారు. ఇందులో ఏం చెప్తున్నారంటే, శత్రువు కానీ, మిత్రుడు కానీ, పుత్రుడు కానీ, బంధువు కానీ, వీళ్ళ నలుగుట్లో నీకు శత్రుత్వం వద్దు, మిత్రుత్వం వద్దు అంటున్నారు. వాట్ ఏ బ్యూటీ ఇట్ ఈస్. సరేనా? ఇప్పుడు శత్రువు అని ఎవరు అనాలి? ఫలానా వ్యక్తి ఇట్లా ఉంటాడంటే, ఇట్లా కళ్ళు ఉంటాయి, ఇట్లా మీసాలు ఉంటాయి, ఇట్లా చిక్స్ ఉంటాయి, ఇట్లా చెవులు ఉంటాయి, వాడి శత్రువు అనడానికి ఉందా? లేదు. ఎవరి మనస్సులో అయితే వాడిపైన శత్రుత్వం ఉందో వాడే శత్రువు. శత్రుత్వం అనేవాడు ప్రకృతిలో విచిత్రంగా వికారమైన ఆకారంతో ఉండడు. సరేనా? మన మానసిక వికారమే శత్రువుని తయారు చేస్తుంది. ఇది అర్థం కావాలి మనం సైకలాజికల్గా. అయితే ఈ శత్రువు యందు నీకు శత్రుత్వం ఉండొద్దు అంటాడు ఆచార్యుడు. అదే పాయింట్. అబ్బా స్వామీజీ, 24 శ్లోకాలు గడిచిపోయాయి, మీరు ఏం చెప్పినా వింటాం, కానీ శత్రువు యందు శత్రుత్వ లక్షణాలు ఉండద్దంటే మాత్రం ఎట్లా? సరేనా? శత్రువు యందు ఏముంటుంది? మనకు ప్రేమ ఉంటుందా? శత్రుత్వం ఉంటుంది. శత్రువు యందు శత్రుత్వం ఉంటే శత్రువు ఎంత నష్టపోతాడో నాకు తెలియదు, కానీ మనం అంతకెక్క నష్టపోతాం సార్. సరేనా? శత్రువు యందు శత్రుత్వం మనకున్నది, దానివల్ల దెబ్బ నాకు తగులుతుంది, అతనికి ఎంత తగులుతుందో లేదో. పాయింట్ అది. అగ్ని నేను నిప్పుకలో చేద్దాం, నేను అగ్నిని పట్టుకుంటానని పోయాడు పోరాడుతూ. అగ్నిని పట్టుకుంటే అగ్నికి ఏమవుతుంటుంది? దాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టేది పెట్టండి, కాలిపోతా జైలు. అర్థమవుతుంది. నిప్పుని చేతిలో పట్టుకుంటే నా చెయ్యి కాలిపోయినట్టుగా శత్రుత్వ భావం కనుక నా బుద్ధిలో ఉంటే ఆ బుద్ధి విచలితమైపోతూ ఉంది, అది ప్రసన్నంగా ఉండలేదు. ప్రసన్నమైన ప్రశాంతమైన అంతఃకరణ ఎప్పుడైతే లేదో అది జ్ఞానం వినడానికి పనికిరాదు. ఇది శాస్త్ర నిర్ణయం. అర్థమవుతుంది. కనుక ఎవరి ప్రపంచంలో శత్రువులు? పెంచుకుంటే ఎవరైనా శత్రువులే. పెంచుకోకపోతే శత్రుత్వం అనేది మనస్సును మనం గుర్తించకపోతే, శత్రుత్వ భావన లేకపోతే అసలు శత్రువులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అర్థమవుతుంది. కానీ ఇంకొక విధానంగా ఆలోచిస్తే శత్రువులు 2 విధాలు. మళ్ళీ ఎవరు స్వామీజీ వాళ్ళు? సహేతుక శత్రువులు, నిర్హేతుక శత్రువులు. సహేతుకంగా అంటే మనం ఒక దగ్గరికి పోయి మన ఏదో కొట్టి వస్తాం, వాడు మన పైన కోపం పెంచుకుంటాడు కనుక సహేతుకంగా, అంటే హేతువు కారణం ఉంది కనుక ఇట్లా శత్రుత్వం ఏర్పడింది. నిర్హేతుక శత్రువు ఇది ఒక విచిత్రం. నిర్హేతువు అంటే తెలుసా? ఏ హేతువు లేకుండా, ఏ కారణం లేకుండా మనకు శత్రువులు తయారైపోతారు.
ఒక వ్యక్తి చాలా అందంగా కనిపించాడు అనుకోండి, అందంగా లేని వాళ్ళందరూ ఈయన శత్రువు. సరేనా? ఒక అమ్మాయి చాలా అందంగా రెడీ అయ్యి వచ్చి కూర్చొని అందంగా ఉందనుకోండి, అందంగా లేని వాళ్ళందరూ ఈ అందాన్ని చూసి శత్రుత్వాన్ని పెంచుకొని, ఏ పౌడర్ పెట్టుకుంటే నేను కూడా అందంగా ఉంటాను, పెట్టుకోవయ్యా పూసుకో ఎవడద్దు అన్నది. అర్థమవుతుంది. ఎందుకు చెప్తామంటే ఇది నిర్హేతుక శత్రువు. అంటే ఏ హేతువు లేదు, అందంగా ఉంది. ఎవడిచ్చాడు అందం? ఇచ్చేవాడు ఎవడు ఈ ప్రపంచంలో? దాత ఏక రామ్ బిగాడి సారీ దునియా. ఇచ్చేవాడు అచ్యుతుడు సార్. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. సరేనా? ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అతనికి అందం ఉంది అంటే ఆ అందాన్ని చూసి అందం లేని మనందరం, అందం కోసం అందం లేని వాళ్ళందరం అందంగాన్ని చూసి శత్రువులం అయ్యామంటే అది అంద పరంపరనే తప్ప ఇంకోటి కాదు. సరేనా? కనుక ఇచ్చినవాడు పరమేశ్వరుడు. అతనికి అందాన్ని ఇచ్చాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు ధనాన్ని ఇచ్చాడు. దాన్ని నువ్వు చూసి బాధపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది. అయితే అందం లేని వాడిని, ఉన్నటువంటి వాడిని లేని వాళ్ళందరూ చూసి ఆ రోజు నుంచి శత్రువులు అయిపోతారు. ఇది రూపాభిమానం శాస్త్రంలో. రెండవది ధనం. ఇదైతే చాలా ఇంకా మార్కెట్లో ఫేమస్ ఇదే. సరేనా? ధనం ఉన్నటువంటి వాడిని చూసి ధనం లేని వాళ్ళందరూ శత్రువులు అయిపోతారు. బాగా ఒక ఆయన గొంతుతో పాడుతూ ఉంటాడు. సరేనా? పాడగలిగినటువంటి వాళ్ళని చూచి పాడలేనటువంటి వాళ్ళు శత్రువులే. సరేనా? గొంతు చేసుకుంటే వస్తుందా చెప్పండి? పరమేశ్వరుడు ఏ గొంతు ఇస్తే మనకు ఆ గొంతు ఉంటుంది. అర్థమవుతుంది. భగవంతుడు ఏది ఇస్తాడో అది అట్లా మనకు ఉంటుంది తప్ప దాన్ని మార్చే ప్రశ్న లేదు. నువ్వు ప్రయత్నం చేస్తే సంగీతానికి పాడగలవేమో కానీ గొంతుని తెచ్చుకునే శక్తి నీకే లేదు. నీకే ఉంటే అందరికంటే గొప్ప సింగర్ నువ్వే అయి ఉండేవాడి, పుట్టుకతో నువ్వే గొంతునే తెచ్చుకునేవాడి. సరేనా? అట్లా జరిగేందుకు అవకాశం లేదు. కనుక రూపాభిమానం, ఇది ధనాభిమానం. ఇంకా కొందరు ఉండలేదా? ఈయన ఏం చెప్తాడండి సబ్జెక్టు మహాజ్ఞానం అని అన్నారనుకోండి ఎవరన్నా బయటికి పోయి శిష్యులు, వాళ్ళు అంటారు ఏముంటుంది లేండి అంతా పుస్తకంలో ఉంటుంది, దాన్నే చదివి చెప్తారు. జ్ఞానం అనేది పుస్తకం కాకుండా మోకాళ్ళల్లో ఉంటుందా? చెప్పవయ్యా నువ్వు, ఎవరొద్దన్నారు? అర్థమవుతుంది. జ్ఞానం అనేది పుస్తకంలో ఉంటుంది. ఎందుకని? ప్రమాకరణం ప్రమాణం తస్మాతే శాస్త్రం ప్రమాణం. ప్రమాణమైనటువంటిది శాస్త్రమే కానీ రెండోది అయ్యేందుకు అవకాశం లేదు. కనుక శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఆ అవగాహనతో, అనుభవంతో, అనుభూతిని పొందినటువంటి వాడు జ్ఞాని. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రూపంతో ఉండేవాడు, ఈ ధనంతో ఉండేవాడు, ఈ జ్ఞానంతో ఉండేవాడు, ఈ గొంతుతో ఉండేవాడు, వాళ్ళకు వాస్తవానికి శత్రువు లేరు, కానీ నిర్హేతుకంగా శత్రువు తయారయ్యారు అంటున్నాడు. అది విషయం. మీకు అర్థమవుతుంది. నేను అంటాను వీటికి ప్రపంచంలో శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆ రూపాన్ని అతనికి ఇచ్చింది ఆయన, ఆ ధనాన్ని అతనికి ఇచ్చింది ఈయన, ఈ గొంతుని ఇతనికి ఇచ్చింది ఈయన, ఈ జ్ఞానాన్ని ఇతనికి ఇచ్చింది ఈయన. ఈ ప్రపంచం అర్థమవుతుంది. ఇచ్చిన వాడు పరమేశ్వరుడు కనుక ఎవరిలో ఏ విభూతి ఉందో, ఏ గొప్పతనం ఉందో అది ఏదో కాదు, ఈయనే. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. హే అర్జున, ఎవరిలో ఈ ప్రపంచంలో ఏది ప్రకాశిస్తూ ఉండినా ఆ ప్రకాశం ఏదో కాదు, నేనే అని తెలుసుకో. సరేనా? ఇది అర్థమైపోయిన తర్వాత ఇంకా మనకు శత్రుత్వం ఉండదు. ఇప్పుడు బాగా పిహెచ్డీలో ఒక 10 చేసిన వారిని మనం ఈర్ష్యపడతాం, కానీ ఆ పిహెచ్డీలకు ఆధారమైంది సరస్వతీదేవి. ఆమె మీద ఈర్ష్యపడరేవారు? సరస్వతి అంటే ఆవిడ సాక్షాత్తు జగన్మాత, ఆవిడ మీద ఏమి ఈర్ష్యపడతాం? ఆవిడ దానికి ఆధారభూతమైనటువంటిది ఆవిడ ఇచ్చేది. కానీ వీడు నా పక్కవాడు పిహెచ్డీ చేశాడు, నాకంటే ఎక్కువ చేశాడు, అది నాకు శత్రుత్వం. మీరు ఇదే పాయింట్ మళ్ళీ ఎక్కడో అమెరికాలో చేస్తే వీడికి సంబంధం లేదు. ఆ పాయింట్ అర్థమవుతుందా? శత్రుత్వాలు ఎంతవరకు తెలుసా? మన మనస్సు ఎంతవరకైతే అడుగులు వేయగలదో అంతవరకే శత్రుత్వం ఈ ప్రపంచంలో ఎందరో ధనవంతులు ఉన్నారు, మన పక్క ఇంటి వాడి కంటే గొప్ప అయినటువంటి ధనవంతులు. వాళ్ళ మీద మనకి ఈర్ష్య లేదు. మన పక్కింటి వాడు మనశ్శాంతి లేకుండా ఉంటే మనకెంతో సరేనా? ఇది మన కాన్సెప్ట్. వీడు ఎప్పుడు నేను ఇంత బాధపడుతున్నాను, సరేనా? నాకు ఇంత అనారోగ్యం వచ్చింది, వాడి కనీసం జ్వరం రావడం లేదు, సరేనా? నాకు మొన్నటికి మొన్న 2 లక్షల రూపాయలు పడిపోయి పని కనీసం 50 పోయినా నేను నమ్మేవాడిని. అర్థమవుతుంది.
మా అబ్బాయికి ఎంసెట్లో 5,000 ర్యాంక్ వచ్చింది, కనీసం వీడికి 10,000 20,000 అని వచ్చుంటే బాగుండు, వీడికి 500 వచ్చింది, ఎట్లా ఇది? ఇదంతా శత్రుత్వం. అనవసరం సార్, అనవసరం. మిమ్మల్ని నవ్విస్తూ హాయిగా చెప్పాను, కానీ విషయం ఏంటంటే ఏ శత్రుత్వ భావాలు బుద్ధిలో ఉన్నా అది అగ్ని నిప్పుకలోని అగ్నిని ఎట్లాగైతే రాజేస్తూ పోతుందో ప్రతి క్షణం, ఈ శత్రుత్వం అనేటటువంటి భావజాలం బుద్ధిని కాల్చేస్తుంది. ఎప్పుడైతే కాల్చేస్తూ ఉందో, బుద్ధి ఏ విధంగా అయితే విచలితమైపోయి అట్లా బాధపడుతూ ఉందో, అటువంటి బుద్ధిలో జ్ఞానోదయం జరగదు. జ్ఞానం అనేటటువంటి అంకురం మొలకెత్తే ప్రశ్నే లేదు. కనుక శత్రుత్వాన్ని వదిలిపెట్టాలి. నంబర్ 2 మిత్రే. ఇదొక టాపిక్. మిత్రే మిత్ర. ఏంటి మిత్ర? మిత్రుడు అంటే స్వామీజీ ఫ్రెండ్. నాకు తెలియదులే, చెప్పు. మిత్రుడు అంటే నా ఫ్రెండ్ అండి, నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు. మిత్రత్వం సరేనా? నేను చెప్తున్నాను కదా, ఎవడైనా మనకు ఫ్రెండ్ ఉంటాడంటే ఇంకా మనం బ్యాడ్ లక్. అదేంటి స్వామీజీ అపోజిట్లో చెప్తున్నాడు, ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాడు, నా అదృష్టం అంటారు అందరూ. శాస్త్రం దురదృష్టం అంటారు. ఎందుకో తెలుసా? మిత్రత్వం. ఈరోజు ఇది ఒక నేర్చుకోండి. మనకు స్నేహ భావం ఉండాలనే కానీ స్నేహితులు ఎప్పుడు ఉండకూడదు అన్నది శాస్త్రం. ఎందుకో తెలుసా? మిత్రత్వం మనకు ఉండాలి, మిత్రులు అవసరం లేదు. అందుకని భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ అర్జున. అర్థమవుతుందే? మైత్రితనము, మిత్రత్వం ఏదో, ఆ మిత్రత్వం ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్లీనెస్. ఆ ఫ్రెండ్లీనెస్ మన హృదయంలో ఉంటే మన దగ్గరికి ఎవడు వచ్చినా వాడు మనకు ఫ్రెండే. అర్థమవుతుంది? అట్లా కాకుండా నువ్వు ఫ్రెండ్స్ని తయారు చేసుకున్నావు అనుకో, నీ ఫ్రెండ్స్ ఎందరు? 1 2 3 4 ఫ్రెండ్స్ కనుకుంటే 3 4 10 మందే ఒక గ్యాంగ్ జారిపడడానికి. సరేనా? అంతే. ఆ ఫ్రెండ్స్ లేకుండా ఫ్రెండ్లీనెస్, స్నేహపూర్వక భావం ఏదైతే మీ దగ్గర ఉంటుందో, ఆ ఫ్రెండ్లీ నేచర్ అంటారు కదా, ఆ ఫ్రెండ్లీ నేచర్ ఏదైతే మన లోపల ఉంటుందో, ఆ స్నేహపూర్వక భావాలు ఎప్పుడైతే హృదయంలో ఉంటాయో, వయస్సుతో నిమిత్తం లేదు, లింగభేదంతో నిమిత్తం లేదు, కులంతో జాతితో మతంతో నిమిత్తం లేదు. ఎవరు నా దగ్గరకు వచ్చినా ఏనాయనా పలకరిస్తాం. అది ఎంత మిత్రత్వం ఈ ప్రపంచం. సరేనా? అంత ప్రేమతో పలకరిస్తాం. కనుక ప్రేమ ఉండడంలో దోషం లేదు, కానీ ఈ మిత్రత్వం అనేటటువంటిది చాలా ఇబ్బంది చేస్తుంది. ఏం చేస్తుందంటే మిత్రత్వం ఉండాలి, మిత్రులు ఉండకూడదు అని నేను పదే కూడా చెప్తూ ఉండేది ఎప్పుడు. ఎందుకో తెలుసా? మిత్రుడు నీ జీవితంలో ఎంటర్ అయ్యాడా, నీ సమయాన్ని కొంత తినేస్తాడు. రాసుకోండి మీరు. మీ సమయాన్ని కొంత తినేస్తాడు, మీ కాలాన్ని కొంత తినేస్తాడు, మీ ఆరోగ్యాన్ని కొంత తినేస్తాడు. సరేనా? మీ భావాన్ని కొంత తినేస్తాడు, మీ బ్రతుకును కొంత తినేస్తాడు. ఇద్దరు వ్యక్తులు కలవడం, కూర్చోవడం, ఏం పని లేకుండా పోవడం, పార్కులో కూర్చోవడం. పార్కులో కూర్చొని మా ఇంట్లో ఇట్లయింది, మీ ఇంట్లో ఇట్లయింది. వీళ్ళు కుండ పెట్టుకొని ఏడుస్తాడు, వాడు గిన్నె పెట్టుకొని ఏడుస్తాడు. సరేనా? మళ్ళీ తుడవడానికి తద్వనానికి వస్తాడు. అర్థమవుతుంది? ఎందుకు చెప్తామంటే ఇద్దరు వ్యక్తులు కలిసి దేన్ని చర్చిస్తారు? నువ్వేం గురు శిష్యులా మీరిద్దరు శాస్త్రాన్ని చర్చించడానికి కాదే. ఫ్రెండ్స్ ఉండాలంటే ఎప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఫ్రెండ్స్ ఇట్లా కూర్చుంటారు అభిముఖంగా కూర్చున్నారంటే వాళ్ళిద్దరిని వదిలేసి ప్రపంచంలో ఏముంటే వాటి అన్నింటినీ డిస్కస్ చేస్తారు. అర్థమవుతుంది? దీనివల్ల ఏం జరుగుతుంది? కాలహరణం జరిగిందా, ఇంకా మరణ రూపమే మిగిలింది. సరేనా? కనుక మిత్రత్వం ఉండాలి. డోంట్ మిస్టేక్ మీ. అర్థం చేసుకోండి బాగా. మిత్రత్వం, ఫ్రెండ్లీనెస్, ఫ్రెండ్లీ నేచర్ మనకు ఉండాలి. ఫ్రెండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. సరేనా? ఒకవేళ ఉంటే స్వామీజీ ఉంటే ఉండనియండి. అట్లా ఎట్లా? మొదట్లో చెప్పానే, అపరిచయ అవజ్ఞన ఇది న్యాయ. ఎక్కువగా లోతుకు దిగకుండా అట్లా ఉన్నా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, మీ భాషనే అంత. సరేనా? ఎట్లా ఉండరు అట్లా ప్రేమతో ఉండడం, కలిసి ఉండడం, తర్వాత వదిలేసేయడం. నా సాధన నేను చేయడం, నా జపం నేను చేయడం, నా ధ్యానాన్ని నేను చేయడం, నా సంకీర్తన నేను చేయడం, నా ఆలయానికి నేను పోవడం. ఎందుకు చెప్తానంటే ఈ ఫ్రెండ్షిప్ యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది మనుషుల పైన. ఆ ఫ్రెండ్ కనుక మంచివాడయ్యాడా నష్టం లేదు, వాడే కనుక చెడిన వాడై రోజుకు 2 సార్లు బారుకు పోయేవాడు ఫ్రెండ్ అయ్యాడా, ఇంకా వీడు బ్రతకంతా బేజారే. సరేనా? ఈ మిత్రత్వం అంతా కూడా మనస్సు మీద ప్రభావం చూపుతుంది. సరేనా?
కనుక మిత్రత్వం అనేది మిత్రులతో కాదు ఉండేది. ఇప్పుడు నేను పదగోవిందం చదువుతున్నాను, నేను శంకరులతో సత్సంగం చేస్తాను. సరే, ఆత్మబోధ చదువుతున్నాను, శంకరులతో సత్సంగం చేస్తున్నాను. అయితే విను చదువుతున్నాను, స్వామీజీతో సత్సంగం చేస్తాను. ఇదంతా ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్షిప్ ఇదే, అర్థమవుతుందే. అంతేగాని నలుగురు నేర్చుకొని అది మొత్తం అన్ని తొడుక్కొని గ్యాంగ్ తయారు చేసి 4 బ్యాట్లు 8 బాళ్ళు ఒక వ్యాను అదంతా తీసుకొని పోయి అటు పోయి రాత్రి 12కి వచ్చి పడుకొని ఉదయం 12కి లేచి, ఇది కాదు. దీనివల్ల కాలహరణం జరుగుతుంది. కాలం ఎప్పుడైతే హరించిపోయిందో ఇంకా తిరిగే రాదు. నా పాయింట్ అది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, 20 సంవత్సరాలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి స్నేహం చేస్తే ఒక్క భావన, అతనికి నచ్చదు ఇతను చేసి, ఇతనికి నచ్చదు అతను చేసేట, ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు శత్రువు. 20 సంవత్సరాల స్నేహం ఏమైంది? మీకు బాగా చెప్పాలంటే 20 సంవత్సరాల క్రితం కూడా ఆ పరస్పర వ్యక్తులకు సంబంధించిన ఇద్దరి హృదయాలలో ఎక్కడో హృదయాంతర్యంలో లోతుల్లో ద్వేష బీజాలు ఉన్నాయి. అవి 20 సంవత్సరాల తర్వాత ద్వేషమై బయటపడ్డాయి, అంతే. సరేనా? ప్రేమ బీజాలే కనుక ఉండే స్నేహత్వంతో ఉంటే మల్లె పువ్వు మొక్క నాటిన తర్వాత ఇంకా మల్లెపూలే వస్తాయి, చామంతి రావు. అంతేగాని మనం పిచ్చి మొక్కలు నాటి మల్లెపూలు రావాలంటే రావు. అర్థమవుతుందే. కనుక శత్రువులు ఈ ప్రపంచంలో ఉండాల్సిన అవసరం, జస్ట్ ఆప్తాను, శత్రువులు ఉండాల్సిన అవసరం లేదు. మిత్రత్వం ఉండాలి కానీ మిత్రులు ఉండే అవసరం లేదు. ఇంకా పుత్రే బిడ్డ స్వామీజీ, ఇది కూడా అద్దంటారా ఏంటి? లేదులే ఇనవయ్యా. బంధువులు చెప్పు నాకు. బంధువులతో ఏముంటుంది? బంధువులతో ఉంటావు కదా నువ్వు, బంధువులపై నీకేముంటుంది? ప్రేమ స్వామీజీ. బిడ్డపై నీకేముంటుంది? ప్రేమ స్వామీజీ. మిత్రులపై నీకేముంటుంది? ప్రేమ స్వామీజీ. వీళ్ళందరిపైన మనకు ప్రేమ ఉంటుంది కదా, ఎంత మనకు ఉంటుంది అనేది ప్రశ్న. వాక్యానికి చెప్పనా, మీ దగ్గర చాలా నిర్వచనాలు ఉండొచ్చు, నేను ఒకటి చెప్తాను కొత్తగా. ఎంతవరకు ఈ ప్రేమలు ఉంటాయి? బంధవ్ పుత్రే మిత్రే, వీళ్ళపైన కూడా. ఇంకా వీళ్ళకంటే ఎక్కువగా మనం ప్రేమించేదేమీ లేదు. నా బిడ్డ, నా భార్య, నా ప్రపంచం, నా బంధువులు అనుకుంటాం కదా. వీళ్ళపైన మనకు ఉండాల్సింది ప్రేమే, అఫ్ కోర్స్. కానీ ఎంతకాలం ఉంటుందో తెలుసా? భేదాభిప్రాయాలు రానంత వరకే ప్రేమ. వాస్తవం. భేదాభిప్రాయాలు వచ్చాయా, భర్తలు విడాకులు తీసుకుంటున్నారు, తండ్రి కొడుకులు వేరైపోతున్నారు, తల్లి కొడుకులు వేరైపోతున్నారు, మిత్రులు వేరైపోతూ ఉన్నారు. ఇదంతా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఏకహ విష్ణువు అనువర్తతే. ఇది జరగడం లేదు కనుక. అందరిలో విష్ణువుని చూడు అంటే అట్లా చూడడం లేదు. వీడు మనసులో ఉన్న లక్షణాలతో ఆయన్ని చూస్తున్నాడు. అక్కడ విషయం చెడింది, వివాహం చెడింది. సరేనా? అది విషయం. కనుక పుత్రుల విషయంలో, బంధువుల విషయంలో నీకు ప్రేమ ఉండని. వాళ్ళని వదిలేయాలా స్వామీజీ? వద్దులే, ఉండని. వాళ్ళని అట్లాగే ఉండు, వాళ్ళని అట్లాగే ఉంచుకో. వాళ్ళతోనే నువ్వు ఉండు, నీలో వాళ్ళని ఉండనివ్వకు. ఇది ఒక టాప్ సీక్రెట్. అందరిలో చెప్పేసాం, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో ఏమో. ఇక్కడ రైటిస్టులు ఉండాలి, ఇక్కడ లెఫ్టిస్ట్. సరేనా? వీళ్ళందరితో నువ్వు ఉండయ్యా, నీలో వాళ్ళు ఎవరిని ఉంచుకోకు. నీలో ఉంచుకోవాల్సిందేమి? ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నారని. తొందరగా తీసుకో. ఇది ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నారని. ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నారని. ఎన్నో మహిలో ఉండినా, ఎన్నో మహిలో ఉండినా, అదిలో నీవే ఉంటావని, అదిలో నీవే ఉంటావని. సత్యమైనది మనసు ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నారని.
ఎన్నో మహిలో ఎన్నో మహిలో మదిలో ఉంటావని నా మదిలో ఇదే విషయం. అందరిలో నువ్వు కలిసి ఉండు, కానీ ఎవరిని నీలో పెట్టుకోకు. ఎందుకో తెలుసా? మహిలో ఎన్నో ఉండినా నా మదిలో నువ్వే ఉంటావు. ఆ మదిలో నువ్వే ఉంటావు. ఎందుకని? నీవు తప్ప ఇత్తాపరం జరగా, నేను తప్ప ఈ ప్రపంచం ఇంకోటి వ్యక్తిని తెలుసుకోను కనుక శత్రువు ఎందైనా, మిత్రువు ఎందైనా, బిడ్డ ఎందైనా, బంధువు ఎందైనా నువ్వు శత్రుత్వాన్ని కానీ మిత్రుత్వాన్ని కానీ ప్రదర్శించవు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిలో నువ్వు శత్రుత్వాన్ని పెంచుకొని అతన్ని శత్రువుగా చేసుకున్నావా, నీకు మనస్సులో అశాంతి ఉంటుంది కనుక నువ్వు ఆధ్యాత్మికంగా పెరగలేవు. నంబర్ 1. ఒకవేళ శత్రుత్వాన్ని వదిలేసి మిత్రుత్వాన్ని పెంచుకున్నావా, మితిమీరిన ప్రేమలతో వ్యామోహాలతో వాటి కోసమే జీవిస్తూ ఉంటావు గనక నీ కాలము, నీ యొక్క ప్రపంచం, నీ యొక్క వైభవం అంతా కూడా అట్లాగే వృధా అయిపోతుంది కనుక అది కూడా నీకు ఆధ్యాత్మికంగా పెరగడానికి అడ్డుగోడలాగా నిలుస్తూ ఉంది. కనుక ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి, శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక మాటలో చెప్పాలంటే తరించడానికి మనకు శత్రుత్వం మిత్రుత్వం అనేటటువంటిది రెండు కూడా ఉపయోగపడవు గనక మాకురు యత్నం విగ్రహ సందవు. ఆ రెండిటిలో శత్రుత్వం వద్దు, స్నేహం కానీ వద్దు. అట్లా చేయడానికి నువ్వు స్వస్తి చెప్పి అట్లా ఉండవాకు అని చెబుతూ సర్వస్మిన్ అపి పశ్యతి ఆత్మ, అంతటా కూడా ఆత్మని దర్శిస్తూ ఉండి ప్రపంచంలో, సత్యాన్ని దర్శిస్తూ ఉండి ప్రపంచంలో. అర్థమవుతూ ఉంది. ఎందుకని? సమదృష్టి కనుక వచ్చిందా, అందరిలో విష్ణువునే కనుక చూచావా, ఆత్మని దర్శించిన వాడివి అవుతావు. సమదృష్టి ఎప్పుడైతే రాదో, విషదృష్టి ఎప్పుడైతే విషమత్వం ఉందో, ఇంకా అన్నిట ఆత్మని మనం చూడలేము. సరేనా? దోషాలనే చూస్తాం. వాస్తవానికి దోషాలు లేవు, ఉన్నది ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. 3rd లైన్ చూడండి. సర్వస్మిన్ అపి పశ్చాత్మానం. సర్వ అంటే అన్నిటిలో, పశ్చ చూడు. దేన్ని తెలుసా? ఆత్మానం, ఆత్మనే అన్నిటిలో దర్శించు అంటున్నారు. ఇది దర్శనం కావాలి. ఇప్పుడే చెప్పాం. దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయ జగత్తు. ఇది జ్ఞానాకారం అవుతేనే, దృష్టి జ్ఞానమయంగా అవుతేనే బ్రహ్మమయంగా ప్రపంచమంతా గోచరిస్తుంది గనక సర్వస్మిన్ అపి పశ్చాత్మానం, పశ్చ ఆత్మానం అపి సర్వస్మిన్, అందరిలో కూడా ఆత్మని ఈ ప్రపంచంలో దర్శించాలి. ఎందుకని? అన్ని కుండల్లో మట్టే ఉంది, అందరిలో పరమేశ్వరుడే ఉన్నాడు. నువ్వు దాన్ని దర్శించాలి అంతే. అట్లా దర్శించాలనుకుంటున్నావు కానీ దర్శించలేకపోతున్నావు. ఎందుకు దర్శించలేకపోతున్నావో తెలుసా? అజ్ఞానం వల్ల. అజ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? భేద దృష్టిని తయారు చేస్తుంది. భేద దృష్టి వల్ల ఏం జరుగుతుంది? దోషాలు దొర్లుతూ ఉన్నాయి. అప్పుడు దోష దృష్టి ఉందే కానీ మరొకటి లేదు. దోష వస్తువు జగతిలో లేదు, ఒకవేళ ఉంటే చూచువాని తీరులో ఉంది. దోష వస్తువు జగతిలో లేదు, ఒకవేళ ఉంటే చూచువాని తీరులో ఉంది. ఏది దోషము ఏది లోపము, విశ్వమంతా బ్రహ్మమయము. ఏది దోషము ఏది లోపము, విశ్వమంతా బ్రహ్మమయము. పొరలు కరిగి తెరలు తొలగితే, పొరలు కరిగి తెరలు తొలగితే దర్శనీయము దైవ మహిమ. పొరలు కరిగి తెరలు తొలగితే, పొరలు కరిగి తెరలు తొలగితే దర్శనీయము దైవ మహిమ. దర్శనీయము దైవ మహిమ. దర్శనీయము దైవ మహిమ. దర్శనీయము దైవ మహిమ. దర్శనీయము దైవ మహిమ.
భవేత్. కనుక ఇది విషయం. దోష వస్తువు జగతిలో లేదు. ఏది దోషం, ఏది లోపం. ఒకవేళ దోషం ఉంటే చూచువాని తీరులో ఉందే కానీ ప్రపంచంలో దోషం లేదు. ఇది మంచి, ఇది చెడు. ఎక్కడుంది ఆ మంచి చెడులు? మనస్సులో ఉన్నాయి. మనస్సులో మంచి చెడులు ఉన్నాయి. ఆ మనస్సును దాటిన వాడు జ్ఞాని భవతి. సరేనా? మనస్సును దాటిన వాడు జ్ఞాని భవతి. అది జరగాలి, ఆ విధమైనటువంటి అభేద దర్శనం జరిగి తీరాలి అంటే కేవలం భేదం తొలగిపోవాలి. భేదం అంటే ఏంటి? దేనివల్ల వస్తుంది? ఇది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు అనేదే భేదం. సరేనా? నానాభూతం పృథక్త్వం అన్యస్య అన్యస్మాత్ యత్ర దృష్టం తత్ర అశుభం భవేత్. శంకర ఇదొకటి చాలా రోజుల క్రితం ప్రారంభంలో చెప్పేవాడిని ఈ విషయం. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే శివం మంగళకరం ఏంటి అని శంకరాచార్య స్వామిని అడిగారు శిష్యులు. శివత్వం అంటే శుభకరం అంటే ఏంటి చెప్పవయ్యా అని అడిగితే అశుభం అంటే ఏంటో చెప్తాను విను అన్నారు ఆచార్యులు. ఏంటి అశుభం? నానాభూతం పృథక్త్వం, సపరేట్. అన్యస్య అన్యస్మాత్ యత్ర దృష్టం తత్ర అశుభం భవేత్. ఇది వేరు, అది వేరు, అది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు అనేటటువంటిది ఏదైతే ఉందో అట్లా చూచేటటువంటి దృష్టి సరేనా? సమస్తమైన భూతాలు అన్ని వేరువేరుగా ఈ ప్రపంచంలో ఉన్నాయి, ద్వైతంతో ఉన్నాయి అని ఎక్కడైతే మనకు తెలిసొస్తూ ఉన్నాయో అదే ఈ ప్రపంచంలో భేద దృష్టి, అదే అమంగళకరం, అదే అశుభకరం అన్నాడు. అర్థమవుతుంది? ఇప్పుడు మనం అంటాం కదా, ఈయన వేరు, దేవుడు వేరు, దేవుడు వేరు, జగత్తు వేరు, ప్రపంచం వేరు, ఇదంతా వేరువేరుగా. సరేనా? కానీ వాస్తవానికి అది వేరు కాదు. ఎందుకో తెలుసా? ఏకమేవ అద్వితీయం. అద్వితీయం, వన్ వితౌట్ సెకండ్. అది రెండోది అయ్యేందుకు అవకాశమే లేదు. కనుక శత్రువులైన, మిత్రువులైన, పుత్రులైన, బంధువులైన వాళ్ళందరిలో మనకు శత్రుత్వం ఉండరాదు. శత్రుత్వం ఉంటే నా సాధన ఎగిరిపోతుంది. ఎందుకని? కోపతాపాల మధ్య మనస్సు నలిగిపోతుంది కనుక. మిత్రుత్వం కూడా ఉండరాదు. మిత్రుత్వం ఉంటే వ్యామోహంలో పడి మనస్సు అట్లాగే పాడైపోతుంది కనుక వీళ్ళందరిలో శత్రుత్వం వద్దు, మిత్రుత్వం కూడా వద్దు. మరి ఏం చూడాలి వాళ్ళ లోపల? సర్వస్మిన్ అపి పశ్యతి ఆత్మానం. అందరిలో ఆత్మని దర్శించు, ఆత్మని చూడు. ఇట్లా గనక చూస్తే సర్వ ఉత్సృజ్య లేదా ఉత్సృజ్య భేద అజ్ఞానం. ఈ భేద రూపం ఏదైతే ఉందో అది కంప్లీట్గా తొలగిపోతూ ఉంది. భేదం తొలగిందంటే అభేద దర్శనం జరిగింది. అభేద దర్శనం అయిందంటే అచ్యుత దర్శనం జరిగినట్టే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. జయ బృందావన విహారీ లాల్ కి.